అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి కళ్యాణి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త పాపం రాజధాని రైతులను ఎన్ని రకాలుగా ఎంత విధంగా వేధించారో ఆవిడకు తెలుసు. ఆడవాళ్ళని, మహిళలని వేశ్యాల అన్నాక కూడా ఆమెకు ఎందుకు తెలియదు? ఆమె కూడా ఒక మహిళే కదా. వాళ్ళు మాటలు వెనక్కేసుకొస్తున్నారు. ఆడపిల్లల పరిస్థితి గురించి, మద్యం గంజాయి గురించి ఈ వైసీపీ వాళ్ళని వెనక్కేసుకురావటం పద్ధతి కాదు కదా. ఏది ఏమైనా కానీ ఆవిడకు మాట్లాడే అర్హత కూడా లేదు. మరి మహిళలంటే చాలా గౌరవం ఉంటారు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి. గౌరవం అంటే ఒక తల్లిని, చెల్లిని బయటికి గెంటేయటమేనా, బయటికి తరమేయటమేనా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎంతో విధంగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినాక ప్రజల మీద, అమాయకుల మీద, దళితుల మీద, ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసులు పెట్టి, కోర్టు చుట్టూ తిప్పటం మహిళలు అంటే అంతేనా గౌరవం అంటే? మరి వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళు మాట్లాడే విధానం అదేనా? ఏది ఏమైనా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుసుకోకపోతే వేస్ట్. ఒక మహిళలను పట్టుకొని వేశ్యాల అనటం ఎంతవరకు సాధ్యం ఒకసారి చెప్పండి. అమరావతిలో ప్యాలెస్ కట్టుకొని, ప్యాలెస్లు ఉంటూ కూడా రైతులను ఆ విధంగా మాట్లాడటం, ఒక సాక్షి పెట్టుకొని, ఒక సాక్షి పేపర్ పెట్టుకొని, ఒక సాక్షి ఛానల్ పెట్టుకొని అలా మాట్లాడటం ఎంతవరకు సబాబు ఒకసారి ఆలోచించండి. మహిళలంటే గౌరవం అంటారు, మళ్ళీ ఆ విధంగా అంటాం ఎందుకు? ఎవరు ఏమైనా ఒక బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి ఎవరు అలా మాట్లాడడానికి ఆస్కారం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. మా తప్పు క్షమించండి, మేము అనటం కూడా తప్పేను అని తెలియజేస్తూ, ఏది ఏమైనా చాలా తప్పేను. తప్పుగా మాట్లాడినా వాళ్ళు తప్పు అనిపించదు. మేము చాలా కరెక్ట్గా మాట్లాడతాం, చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాము, వీళ్ళ దగ్గర సింపతి పొందడానికి వచ్చాను మాట్లాడడానికి అని కూడా అనుకోవచ్చు అతను. అదేవిధంగా వాళ్ళల్లోకైనా వైసీపీ వాళ్ళని ఉంటే ఈ పాటికి ఎంత గందరగోళం, ఎంత సృష్టించే వాళ్ళు ఒకసారి ఆలోచించండి. మహిళలను అలా అనటం, ఇలా కించపరచడం, వేశ్యాలంటాం ఎంతవరకు సబాబు ఒకసారి ఆలోచించండి. ఏమని చెప్పిన అతను వైఫ్ కానీ వాళ్ళ దరుపోళ్ళు కానీ వేశ్యాలేమో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనేవాళ్ళు ప్రతి ఒక్కరైనా వేశ్యాల అని అటువంటి సంబంధించిన వాళ్ళే. చెడిపోయిన వారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా చెడిపోయి ఉంటారన్నమాట. అందుకు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఒక పనికిమాలిన ఎదవలు, పనికిమాలిన బ్యాచ్కి తయారయ్యి ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది చాలా మంచిది కూడా కాదు. కొంచెం తెలుసుకోండి. మీకు రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చినా కానీ ఇంకా కొంచెమన్నా తెలివి రాకపోతే ప్రయోజనం ఏం లేదు. కళ్యాణి గారు కొంచెం తెలుసుకోండి, అర్థం చేసుకోండి. మీరు కళ్యాణి గారు ఇదే విధంగా మూర్ఖత్వంగా మాట్లాడవలసిన అవసరం లేదు. మూర్ఖత్వంగా అవి వైసీపీ వాళ్ళని వెనక్కి వేసుకొని రావాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాల పరిపాలన చూశారు కళ్యాణి గారు ఇదేనా పద్ధతి? మీ పద్ధతి కొంచెం తెలుసుకోండి అని తెలియజేస్తూ, కళ్యాణి గారు మీరు మారండి, మారకపోతే ప్రయోజనం లేదు. రాజధాని అంటూ ఏమీ మీకు అర్థం కావటం లేదు. రాజధాని అంటే ఏమిటో మీకు తెలియదు అని తెలియజేస్తూ, కళ్యాణి ఇటువంటి మంచి పద్ధతి కాదు. ఒక గంజాయి బ్యాచ్కి, ఒక డ్రగ్స్ బ్యాచ్కి సహాయం చేసిన మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అది అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ భారతిరెడ్డి గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మహిళలకి ఆమె కూడా ఒక తోటి మహిళే కదా, ఆమె కూడా ఒక మహిళే కదా అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.